जय तल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाख्य गुरु परंपरां। जय तल सद्गुरु प्रभु महाराज को जय। ఈ లోకంలో మనకి జన్మకు కారణం కర్మ. ప్రతి ఉపాధి వెనుక కూడా కర్మఫలమే కారణంగా ఉంటుంది. జన్మ అనేటువంటి కార్యానికి కారణరూపమైనటువంటిది కర్మఫలం. అది సత్కర్మ అయి ఉండొచ్చు, దుష్కర్మ అయి ఉండొచ్చు. సత్కర్మ వల్ల సత్కర్మ ఫలితం ఉంటుంది, దుష్కర్మ వల్ల ఆ ఫలితం ఉంటుంది. అది అనుభవించాలి, ఇది అనుభవించాలి, దేన్నైనా అనుభవించవలసిందే. కొన్ని అనుభవాలు పొందడం కోసం గత జన్మ సంస్కారాలు కానీ గత జన్మ కర్మఫలాల యొక్క అనుభవాన్ని పొందడానికి ఈ లోకంలో జన్మ తీసుకొని మనం కర్మఫలాల్ని అనుభవిస్తూ ఉన్నాం. ఇది మనందరికీ కూడా తెలిసింది. అయితే ఇక్కడ మన ఋషులు కొన్ని గుర్తించారు. మన ఋషులు కొన్ని అంశాలను గుర్తించారు. ఏమిటంటే కొన్ని సంకల్పిత కర్మలు, కొన్ని అసంకల్పిత కర్మలు అని ఉన్నాయన్నమాట. సంకల్పిత కర్మలు అంటే మనం కావాలని సంకల్పించి వాటి కోసం ప్రయత్నం చేయడం సంకల్పిత కర్మలు. ఆ ఫలితాలు వస్తాయి. అయితే ఒక్కోసారి మనకు తెలియకుండా అసంకల్పిత కర్మలు కూడా జరుగుతాయి. మన ఎక్స్పెక్టేషన్ ఏముండదు దాంట్లో, మనం సంకల్పం చేయము కానీ అది జరుగుతుంది. అంటే ఒక్కోసారి అసంకల్పితంగా చేయబడేటువంటి కర్మలు లేదా అసంకల్పితంగా జరిగేటువంటి కర్మలలో కొన్ని కర్మఫలాలు మనకే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్లకు కూడా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. అసంకల్పిత కర్మలు, సంకల్పిత కర్మల వల్ల ఖచ్చితంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఒక్కోసారి అసంకల్పితంగా జరిగేటువంటి కర్మఫలాలు మనం అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ అలాంటి అసంకల్పితమైనటువంటి కర్మలు చేయబడితే వాటి ద్వారా వచ్చేటువంటి దోషం ఎలా పోతుంది అనేటువంటి దానికి ఒక రివ్యూ చేశారు మన ఋషులు. ఇలా అసంకల్పితంగా చేయబడినటువంటి కర్మల ద్వారా వచ్చేటువంటి ఫలితాలను పోగొట్టుకోవడం కోసం, ఆ దోషాన్ని నివృత్తి చేసుకోవడం కోసం పంచమహాయజ్ఞాలు అనేటువంటి వాటిని ఆచరిస్తే ఆ దోషాలు నివృత్తి అవుతాయి అని చెప్పి మనకు సూచించటం అనేటువంటిది. ఎలా చేస్తాం మనం కర్మలు అంటే, సపోజ్ మనం జీవించాలంటే ఆహార ధాన్యాలు సమకూర్చుకోవాలి. ఆహార ధాన్యాలు సమకూర్చుకోవాలంటే ముందు పొలం దున్నాలి, నాగలి పెట్టి పొలం దున్నాలి. పొలం దున్నాము అంటే ఆ పొలంలో భూమిలో ఎన్నో రకాలైనటువంటి ప్రాణులు ఉంటాయి, అవన్నీ మరణిస్తాయి. అలాగే మనం నడిచేప్పుడు, ఒక ఉద్యోగానికి వెళ్ళేప్పుడు, ఒక కారులో వెళ్ళినా, ఒక బైకులో వెళ్ళినా, నడిచి వెళ్ళినా కానీ మనం నడిచి వెళుతూ ఉన్న సందర్భంలో మనకు తెలియకుండానే ఎన్నో ప్రాణులు మరణిస్తాయి. గాలి పీల్చేప్పుడు అత్యంత సూక్ష్మమైనటువంటి ప్రాణులు మన ముక్కు రంధ్రాల్లోకి ప్రవేశించి ఆ ఫోర్స్కి మరణించేటువంటి ప్రాణులు కూడా కొన్ని, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకోవటం వల్ల కూడా కొన్ని ప్రాణులు మరణిస్తాయి. అందుకే జైన మతంలో ఏం చేస్తారంటే పాదాలకి దూది కట్టుకొని నడుస్తారు. వాళ్ళు గాలి పీల్చినా కానీ ఏ ప్రాణికి ఇబ్బంది కలగకూడదని నోటికి ముక్కుకి మాస్క్ పెట్టుకుంటారు. అంటే అహింసా పద్ధతిని మేము పాటిస్తామని, అసలు బౌద్ధంలోనే అహింసా పరమో ధర్మ అని చెప్పారు. కానీ జైనం వాళ్ళు ఇంకా ఎక్కువగా పాటించారు, ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. బౌద్ధుల కంటే కూడా జైనులు ఇంకా ఎక్కువ పాటిస్తూ ఉంటారు. వర్ధమాన మహావీరుడు కాన్సెప్టే అహింస, ఏ ప్రాణిని హింసించకూడదు అనేటువంటిదే కాన్సెప్ట్ అనమాట. అయితే ఇలా కొన్ని మన వల్ల కొన్ని ప్రాణులకి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు వంట చేసేప్పుడు ఆ వాటర్లో ఉండేటువంటివి కానీ, వెనకటి రోజుల్లో పూర్వకాలంలో కట్టెల పొయ్యిలో పెట్టి వండినప్పుడు ఆ కట్టెల లోపల కొన్ని సూక్ష్మ ప్రాణులు ఉంటాయి, అవి మనకు కనిపించమన్నమాట. మనం ఆ కట్టె పెట్టి వండినప్పుడు ఆ కట్టెతో పాటు అది కూడా కాలి మరణిస్తుంది అనమాట. అంటే మనం దాన్ని చంపాలి అనేటువంటి సంకల్పం మనకు లేదు, ఒక ప్రాణిని చంపాలి అనేటువంటి సంకల్పం మనకు లేదు. కానీ ఆ ప్రాణి మన జీవనం కోసం దాన్ని మనం చంపిన పరిస్థితి ఏర్పడుతుంది.
అలాగే నడిచేప్పుడు కొన్ని ప్రాణులు, మనం పడుకునేప్పుడు, నిల్చున్నప్పుడు మనం చేసేటువంటి కర్మలలో, మన యొక్క జీవన విధానంలో, మనం జీవించటం కోసం చేసేటువంటి ప్రయత్నాలలో కొన్ని ప్రాణులు నశించిపోతున్నాయి, మరణిస్తున్నాయి. అలాంటి ప్రాణులు మరణిస్తే మరి దోషమే కదా. తెలిసి చేస్తే ఎక్కువ ఫలితం ఉంది, తెలియక చేస్తే ఎంతో కొంత అయితే దాని పర్సంటేజ్ అయితే మనం ఫేస్ చేయాల్సింది ఉంటుంది కదా. అయితే అది తప్పు కాదని కొంతమంది వాదించారు. నేను కావాలని చేయలేదు కాబట్టి అది తప్పు కాదు అని కొంతమంది వాదించారు. కొంతమంది ఋషులు ఏమన్నారంటే, అది నీకు తెలిసినా తెలియకపోయినా కానీ నీ జీవనం కోసం కొనసాగిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా ఆ ఫలితం నీ అకౌంట్లోనే పడుతుంది, నువ్వే దాన్ని ఫేస్ చేయాలి అని చెప్పారు. అయితే సరే, దీన్ని నమ్మిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నమ్మని వాళ్ళని వదిలేస్తారు. నమ్మిన వాళ్ళు ఉంటారు కదా, సరే ఓకే మీరు చెప్పింది మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, మా వల్ల ఇబ్బంది కలిగింది కాబట్టి ఆ ప్రాణులకి ఆ ఫలితం వస్తే మాకు రావచ్చు. ఇప్పుడు మరి మమ్మల్ని ఏం చేయమంటారు? రెమెడీ, దానికి రెమెడీ మేమేం చేయాలి అని చెప్తే వాళ్ళు ఋషులు ఆలోచించి పంచమహాయజ్ఞాలను పాటించితే ఆచరించితే ఆ దోషం నివృత్తి అవుతుంది అని చెప్పారు. దానికోసం 5 యజ్ఞాలు అంటే, 1 బ్రహ్మయజ్ఞము అని చెప్పారు, 2 దేవయజ్ఞము అని చెప్పారు, 3 పితృయజ్ఞము అని చెప్పారు, 4 అతిథి యజ్ఞము అని చెప్పారు, 5 భూతదయ బలివైశ్వదేవము అని చెప్పారు. 5 రకాల యజ్ఞాల గురించి చెప్పారు. ఎవరైతే ఈ 5 రకాల యజ్ఞాలను ఫాలో అవుతారో వాళ్లకు అలాంటి దోషాలు ఉండవు అని సూచించడం అనేటువంటిది జరిగింది. బ్రహ్మయజ్ఞము అంటే సర్వంలో పరమాత్మే ఉన్నాడు అనేటువంటి భావనతో జీవించడం. సర్వంలో ఉన్న పరమాత్మ ఎవరైతే ఉంటారో ఆ పరమాత్మని రీచ్ అవ్వటం కోసం సంధ్యా ఉపాసనలు ఏవైతే ఉంటాయో, సంధ్యావందనాలు ఇలాంటి వాటిని ఆచరిస్తే కొన్ని రకాల దోషాలు నివృత్తి అవుతాయి. కాబట్టి ఆ సంధ్యావందనాన్ని ఆచరించండి అని చెప్పి ఒక బ్రహ్మయజ్ఞము అనేటువంటి దాంట్లో సూచించడం అనేటువంటిది జరిగింది. 2వ తర్వాత దేవయజ్ఞము మన చుట్టూ ఉన్నటువంటి ఈ పంచభూతాలు, పంచతన్మాతృకలు, పంచశక్తులు, పంచబీజాలు, పంచదేవతలు ఎవరైతే ఉన్నారో వాటి ద్వారానే ఈ విశ్వం మొత్తం నడుస్తుంది అనేటువంటి భావాన్ని గుర్తించి ఆయా దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతల పట్ల మనం ఆ విశ్వాసాన్ని కలిగి ఉండి ఆయా దేవతలకు కృతజ్ఞత చెప్పడం ఏదైతే ఉండదో ఆ దేవతలకి మనం కృతజ్ఞత చెప్పడం ద్వారా కొంత ఆ దేవయజ్ఞాన్ని పాటించినటువంటి ప్రయోజనం కలుగుతుంది. అంటే ఒక ప్రయోజనాన్ని పొందిన తర్వాత మనం ఆ కృతజ్ఞతను తెలపకపోతే మనం రుణపడి ఉంటాం. ఈ ప్రపంచంలో మనం కొన్ని వినియోగించుకున్నప్పుడు రుణపడి ఉంటాం అన్నమాట. సరే, సపోజ్ ఉదాహరణకి మనం ఒక అతనికి హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అతనికి 18 రోజులు ఆక్సిజన్ అందించారు. 18 రోజులు ఆక్సిజన్ అందించారు. ఆ డాక్టర్ గారు తెలిసిన ఆయన అనమాట. ఈయన పరిస్థితి బాగలేకపోతే, అయ్యా నువ్వు నాకు ఈ 18 రోజులకి పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. 18 రోజులకి పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అంటే 18 రోజులు ఆక్సిజన్ ఫ్రీగానే ఇచ్చింది కదా. అప్పుడే థ్యాంక్ యూ డాక్టర్ గారు, సో థ్యాంక్ యూ 18 రోజులు బ్రతికించారు. దేనికి? ఫ్రీ ఆక్సిజన్. మరి 18 రోజులు ఫ్రీ ఆక్సిజన్ ఇస్తేనే ఈ డాక్టర్కి థ్యాంక్స్ చెప్తే లైఫ్ లాంగ్ ఆక్సిజన్ ఫ్రీగా ఇచ్చినటువంటి భగవంతుడికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పినవా? ఎంతమంది చెప్పారు? నువ్వు 10 రోజులు ఇచ్చిన ఆయనకే నువ్వు థ్యాంక్స్ అంటే లైఫ్ లాంగ్ నీకు ఇది ఇస్తే, ఆక్సిజన్ ఇస్తే ఎంతమంది థ్యాంక్స్ చెప్తున్నారు? ఈ భూమి మనల్ని ఎంత భరిస్తుంది. భూమి మనం దాంట్లో బోర్లు వేసి, పిల్లర్లు వేసి, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి, లేకపోతే దున్ని పొలాలు పంట పండించి ఎంత చేస్తున్నారు. ఎట్లా అంటే ఎంత మనం పొడిచినా కానీ, ఎంత దున్నినా కానీ మనకి భరించి సత్ఫలితాన్ని ఇస్తుంది. అర్థమైందమ్మా? మరి అంత భరించి మనకు అంత ఇచ్చినప్పుడు భూమి లేకపోతే మనకు ఆధారం లేదు కదా.
మరి ఆ భూమికి మనం ఎప్పుడైనా ఆ రెస్పెక్ట్ ఇవ్వటం కానీ ఆ కృతజ్ఞత అనేటువంటిది చెప్పగలిగాము. అలాగే దేవతలను గురించి చెప్పుకున్నప్పుడు బాడీలో టెంపరేచర్ ఉంది, బయట ఉన్న టెంపరేచర్తో సంబంధం లేదు. బయట ఎంత టెంపరేచర్ ఉన్నా కానీ బాడీలో మన న్యూరో సిస్టంలో ఒక టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలని చెప్పి అక్కడ ఒక అధిదేవతని నియమించారు, అగ్నిదేవుడిని నియమించారు. ఆ అగ్నిదేవుడు మన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడి యొక్క న్యూరో సిస్టంలో ఒక టెంపరేచర్ మెయింటైన్ అయ్యేట్టు చేస్తున్నాడు అనమాట. ఆయన కొంచెం ఎక్కువ చేసినా కొంచెం తక్కువ చేసినా గల్లంతే అనమాట. మరి ఆయనకి ఎప్పుడైనా మనం కృతజ్ఞత చెప్పామా అంటే, ఇట్లా దేవతలు ఎవరైతే ఉన్నారో మనకి సహాయ సహకారాలు అందించేటువంటి దేవతలకు కృతజ్ఞత చెప్పడం ద్వారా, అంటే మనం దేవతల ద్వారా ప్రయోజనాన్ని పొంది ఆ దేవతలకు మనం కృతజ్ఞత చెప్పినప్పుడు కొన్ని దోషాలు తొలగిపోతాయి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఒకటి బ్రహ్మయజ్ఞము, రెండు దేవయజ్ఞము, మూడోది పితృయజ్ఞం, నాలుగోది అతిథి యజ్ఞము, ఐదోది భూతదయ, బలివేశ్వదేవం అంటారు, భూతదయ. పితృయజ్ఞం లాస్ట్కి చెప్పుకుందాం. ఇప్పుడు పితృయజ్ఞం తర్వాత ఏం చెప్పారు? అతిథి యజ్ఞం. అతిథి అంటే తిథితో సంబంధం లేకుండా మన ఇంటికి వచ్చేటువంటి వ్యక్తి. అంటే వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ ఇన్విటేషన్, వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే మన ఇంటికి వస్తారో వాళ్ళు అతిథులు. అయితే అలా ఇంటికి వచ్చారు అంటే అది మన అదృష్టంగా భావించాలి. అర్థమైందమ్మా? గుమ్మమ్మ వాము వీడు మా ప్రాణాన్ని పడ్డాడు ఇవాళ, అమ్మో వాడు వస్తే వదలడమ్మా, వస్తే పోవడమ్మా అని అనుకున్నాం అనుకో, అట్లా ఉండకూడదు అనమాట. వస్తే మనం త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భావించాలి అన్నారు. వచ్చిన అతిథిని సాక్షాత్తు పరమాత్మ యొక్క వాళ్ళ యొక్క మతాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఇష్టదైవాన్ని బట్టి వాళ్ళ ఇష్టదేవుడే ఆ రూపంలో వచ్చాడు వాళ్ళని అనుగ్రహించడం కోసం, వాళ్ళకున్నటువంటి దోషాలు పోవటం కోసం ఆయన వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించాడు అనేటువంటి మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. వెనకటి రోజుల్లో అయితే అతిథి కోసం వెయిట్ చేసేటువంటి వాడు. ఇంకా పూర్వకాలంలో రోజులైతే అతిథి కోసం వెళ్ళి అతిథిని తీసుకొచ్చి కూర్చోబెట్టి అతిథిని భోంచేసిన తర్వాతనే భోంచేసేటువంటి రోజులు కూడా వెనకటి రోజుల్లో ఉన్నాయి. ఇప్పుడు అతిథులు దొరకట్లేదు. ఎందుకంటే అన్ని హోటల్స్ పెరిగిపోయినాయి. అతిథి చుట్టాన్ని ఎత్తుకొని వచ్చేంత లేదు. అతిథి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళే లోపల 2 మీల్స్ వచ్చేస్తాయి అనమాట. అందుకని చుట్టాలింటికి రావట్లేదు, అక్కడే తినేస్తాను అనమాట. అప్పుడు కొంతమంది ఏం చేశారంటే ఆహారం తినే ముందు ఒక పిరికడ తినేదాన్ని ఒక పిరికడ తీసి ఒక ప్లేట్లో పెట్టి బయట వెళ్ళి ప్రాణులకు సమర్పించిన తర్వాత వచ్చి తినటం అనేటువంటిది ఇది అతిథి యజ్ఞంలో భాగమన్నమాట. ఇట్లా చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది. కొంతమంది ఇంట్లోనే కొన్ని ప్రాణులు పెంచుకుంటారు. పిల్లిని పెంచుకునే వాళ్ళు, కుక్కను పెంచుకునేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఆ ప్రాణులకి, కుక్కకు కానీ పిల్లికి కానీ పెట్టి తినేటువంటి ఆచారాన్ని కొంతమంది ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఏంటంటే అతిథి యజ్ఞం. అంటే తిథితో సంబంధం లేకుండా వచ్చేటువంటి వాడిని అతిథి అని చెప్తారు. ఇంకోటి భూతదయ. మనకున్నటువంటి దోషాలు పోవడానికి చెప్పబడినటువంటి మెయిన్ ముఖ్య సూత్రం ఏంటంటే భూతదయ. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉందనుకో, మన చుట్టాలను పిలిచి పెట్టుకోవటం కాదు. చాలామంది ఏంటంటే మన చుట్టాలని ఎంతమంది వచ్చారు, 1000 దాటారా లేదా అని ఈ 1000 మందిని మనోళ్ళని పిలిచి పెట్టుకోవటం కాదు. అర్థమైందా? ఆహారం ఎవరికైతే అవసరమవుతుందో, ఆహారం యొక్క అవసరం ఎవరికైతే ఉందో వాళ్ళను పిలిచి పెట్టినప్పుడు మాత్రమే అది భూతయజ్ఞం కిందకు వస్తుంది. భూతయజ్ఞం కనీసం మానవులకి సమర్పించాలి అనేటువంటిది కొంతమంది చెప్తారనమాట. మానవ సేవే మాధవ సేవ అని కొంతమంది చెప్తారు. కానీ మన గురువుగారు అలా చెప్పలా. మానవ సేవే మాధవ సేవ అనలా, సర్వభూత సేవే మాధవ సేవ అని చెప్పారు. ఒక్క మానవుల్లోనే కాదు, సమస్త ప్రాణులలో కూడా ఆ భగవంతుడు ఉన్నాడు, ఆ పరమాత్మ ఉన్నాడు అనేటువంటి భావనతో
సమస్త ప్రాణుల్ని సేవించాలి, ఒక్క మానవుడిని సేవించితేనే సేవించినట్లు కాదు అని చెప్పి మన నాయనగారు మనకి సూచించారు. అమ్మగారు కూడా అదే చెప్పారు. చుట్టాలకు పెట్టుకోవడం కాదు, మానవులకే కాదు, అన్ని ప్రాణులకి, అన్ని ప్రాణులలో పరమాత్మనే చూడాలి అనేటువంటి కాన్సెప్ట్. అయితే ఆహారం ఎవరికి అవసరం, ఏ ప్రాణికి ఆహారం అవసరమో ఆ ప్రాణికి ఆహారాన్ని సమర్పించడం ముఖ్యమైనటువంటి అంశంగా మనకి ఇక్కడ చెప్పడం అనేటువంటిది. అయితే ఆహారం తక్కువే ఉన్నప్పుడు ఎవరికి ఇవ్వాలి? వాళ్ళ ఇంట్లో ఆహారం ఇద్దరికే వస్తుంది, 4 అతిథులు వచ్చారు. ఇప్పుడు 4కి సరిపోదు, పెడితే 4కి సంపూర్ణంగా పెట్టాలి, ఇద్దరికే పెట్టగలుగుతారు. ఇప్పుడు ఇద్దరికే పెట్టినప్పుడు ఇంకొక ఇద్దరు మిగిలిపోతారు కదా. ఇప్పుడు ఆహారాన్ని ఇద్దరికి ఎలా పంచగలుగుతావు అనే ప్రశ్న వచ్చిందనుకో, దానికి కూడా ఇదే లాజిక్ చెప్పారనమాట. ఎవరికి అవసరమో వాళ్ళకే పెట్టాలి అనేటువంటిది శాస్త్రం. ఎవరికి అవసరమో వాళ్ళకే పెట్టాలి, అది నీది నాది అనేటువంటిది కాదు. ఎక్కువ అవసరం ఎవరికో వాళ్ళకి పెట్టాలి. మహాభారతంలో కూడా దీనికి సంబంధించింది మనం విన్నదే ఒక పాత హిస్టరీ, ఒక మాట గుర్తు చేసి ఇంకోటి అనుకోవచ్చు. మహాభారతంలో ఏం చెప్తారంటే, ఈ సత్తుప్రక్తుడు సత్తుప్రస్తుడుకి సంబంధించినటువంటి హిస్టరీ అన్నమాట. ధర్మరాజు యాగం చేసేప్పుడు అక్కడ ఒక ముంగిస అని చెప్తారు కొంతమంది, ఇంకొకటి రకరకాలుగా చెప్తారు, వాళ్ళ వెర్షన్. ఇప్పుడు మనం ముంగిస అనుకుందాం. అక్కడ విషయం ముఖ్యంగానే ప్రాణి ఏదన్నది ప్రధానం కాదు, ముంగిస అని పరిగణలోకి తీసుకుందాం. ఓ ముంగిసకి అక్కడ పొర్లుతుంది. ఎక్కడ హోమం చేసినటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో ఆ హోమ భస్మం ఉంటే అక్కడ భస్మంలో పొల్లుతుందనమాట. ధర్మరాజు శ్రీకృష్ణుడు అక్కడే ఉంటారనమాట. అప్పుడు ధర్మరాజు చూసి ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి ఇది పొర్లుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతారు. నువ్వు గుర్తించు అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. నాకు అర్థం కావట్లేదు, ముంగిసం వచ్చి ఈ హోమభస్మంలో ఎందుకు పొర్లుద్ది అని అంటాడు. తర్వాత అది పొర్లటం అయిపోయిన తర్వాత మళ్ళీ స్ట్రైట్గా నిల్చొని ఇట్లా ఊపితే మొత్తం భస్మం అంతా పోయి ఒక డిఫరెంట్ కలర్లో కనపడుతుంది అన్నమాట. ఒకవైపు గోల్డ్ కలర్ కనపడుతుంది, ఒకవైపు నలుపు కలర్ కనపడుతుంది. ఇదేంటి స్వామి డిఫరెంట్గా ఉంది, నేను ఎప్పుడు ఇలాంటి డబల్ కలర్లో ఉన్నటువంటి ముంగిస్తే నేను చూడలేదు అంటాడు. అలా కాదు నాయన, దీని వెనక చిన్న హిస్టారికల్ ఒక కథ ఉంది, అదొకసారి గుర్తు చేస్తా, దాన్ని విను అని అంటాడు. చెప్పిన తర్వాత చెప్తారు అనమాట. ఏమంటాడంటే, పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు అతిథి సేవ చేయటంలో నిష్ణాతుడై ఉన్నాడు. అయితే వాళ్ళు ఒక వారం రోజుల నుంచి ఆహారం తినడానికి 3 రోజులు, సపోజ్ 3 రోజుల నుంచి ఆహారం తినడానికి వాళ్ళకి ఆహారం లేక చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఆ కుటుంబంలో యజమాని భార్య, కొడుకు, కోడలు 4 ఉన్నారు. వాళ్ళకి ఆహారం అందట్లేదు. ఒకరోజు ఆ యజమాని ముందు రోజు సాయంత్రం వెళ్ళి ఆ చుట్టూ ఉన్నటువంటి పొలాల్లో ఉన్నటువంటి పరిగె ఏరుకొని వస్తారు. పంట మొత్తం కోసిన తర్వాత పరిగె ఏరటం అంటారు కదా. ఆ పరిగె ఏరుకొని వచ్చినటువంటి ఆ గోధుమలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సేకరించి ఆ నైటే పిండి చేసి ప్రొద్దుటే రొట్టెలు చేసుకుంటారు తినటానికి. 4కి 4 రొట్టెలు వచ్చినాయి. 4కి 4 రొట్టెలు వచ్చినాయి. ఇక వెనకటి రోజుల్లో పూజ చేశాక కదా తినేది. వాళ్ళు వెంటనే స్నానాలు చేసి పూజ చేసుకొని ఇక తిందామనుకున్నారు. 3 రోజుల తర్వాత దొరికిన రొట్టె ఇది. చాలా హ్యాపీ ఫీల్తో ఉంటారన్నమాట. తిందాం అనేటువంటి ఫీల్తో ఉంటారన్నమాట. వీళ్ళు తిందామనుకొని పెట్టుకొని రెడీగా ఉన్న టైంలో భవతి భిక్షాందేహి అని చెప్పి ఒకతను వచ్చి గుమ్మం ముందు నిల్చున్నాడు. గుమ్మం ముందు నిల్చుంటే వీళ్ళు చెప్తారు, అయ్యా మేము ఇప్పుడు దానం చేసుకునేటువంటి పరిస్థితిలో మాకు లేదు, మీరు పక్క ఇంటికి వెళ్ళండి అని చెప్తారు. దానం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మేము లేము, పక్కింటికి వెళ్ళండి అంటారు. కాదు నాయన, మీరు తినటానికి అది రెడీగా ఉంది కదా, ఫుడ్ ఉంది కదా, రొట్టె ఉంది కదా, కనపడుతుంది కదా, ఆ రొట్టె పెట్టండి అని అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా మేము 3 రోజుల నుంచి పస్తున్నాం, 3 రోజుల నుంచి తింటలేదు, అది మాకు ఇప్పుడు అవసరం అని అంటాడు. అది మాకు ఇప్పుడు అవసరం. అప్పుడు ఈయనేమంటాడంటే, స్వామి ఆ ఆహారం మీకంటే కూడా నాకే ఎక్కువ అవసరం, మీరు 3 రోజుల నుంచే తింటలేదు, నేను 6 రోజుల నుంచి తింటలేదు,
నేనే సీనియర్ని అన్నాడు. ఆకల్లో ఎవరు సీనియరు? నేను ఆకల్లో నేనే సీనియర్ని. ఆహారం మీకంటే నాకే అవసరం. అసలు మన సొమ్ము మన ఇష్టం వచ్చినట్టు తినాలి కదా, దీనికి సీనియారిటీ చెబితే ఒప్పుకుంటామా మనం? అమ్మ అవసరం అయితే అవసరమైనా కానీ నేను వండుకున్న నీకెందుకు పెడతా అనే టైపు కదా ఇప్పటి కాలంలో. అప్పట్లో కొంచెం నిజాయితీగా ఉన్నాను. ఆహారం ఎవరిదన్నది ప్రధానం కాదు, అక్కడ అంతా పరమాత్మ ప్రొవైడ్ చేసింది అనేటువంటి భావనతో అది ఎవరికీ అవసరం అనేటువంటిదే ఇక్కడ రివ్యూ అన్నమాట. మీకంటే నాకే అవసరం అన్నాడు. సరే మరి నేను సీనియర్ని నాకు అవసరం అని చెప్పిన తర్వాత మరి ఆయన ఎట్లా తింటాడు? తీసుకొచ్చి ఆయన ప్లేట్ ఇస్తారు, తింటాడు. తిన్న తర్వాత ఇంకా నాకు ఆకలి తీరలేదు అంటాడు. నాకు ఆకలి తీరలేదు అంటాడు. ఆ భార్య ప్లేట్కి వెళ్ళి చూస్తుంటాడు. ఆయన ఏం చేస్తారు? భార్యకు చెప్తారు, ఇది మన ధర్మం ఇవ్వటం అని చెప్తారు. భార్య తీసుకొచ్చిస్తుంది. తర్వాత కొడుకు కోడలు ప్లేట్లకి వెళ్ళి చూస్తుంటాడు. ఈయన కొడుకుకు చెప్పడు. నేను భార్య వరకు చెప్పగలను, నేను కొడుకుకు చెప్పను అంటాడు. కానీ తల్లిదండ్రులు అనుసరించిన తర్వాత మరి అప్పటి రోజుల్లో కొడుకులు ఉన్నారు కదా, మంచి ధర్మంగానే ఉన్నారు కదా, మా తల్లి తండ్రి సమర్పించిన తర్వాత నేనెందుకు సమర్పించను అని చెప్పి కొడుకు కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. కొడుకు ఇచ్చిన తర్వాత ఇంకా నాకు ఆకలి అవుతుందంటే కోడలు కూడా ఇచ్చింది. నలుగురు తీసుకున్నారు, తిన్నారు. తిన్న తర్వాత ఈ చెయ్యి కడగాలి కదా, ఈయన బయటికి తీసుకెళ్ళి ఈయన చెయ్యి కడుగుతుంటే ఆ చేతికి ఏమైనా రొట్టె తుంపులు ఏమైనా అంటుకుంటే కింద పడితే తినొచ్చు అన్న ఉద్దేశంతో ఒక ముంగిస స్పీడ్గా వచ్చింది ఆ చెయ్యి కడిగే కాడికి. ముంగిస ఆ చెయ్యి కడిగే కాడికి వచ్చిందనమాట. అయితే ఆ చెయ్యి కడిగే కాడికి వస్తే చిన్న రొట్టె ముక్కు తుంపు పడింది, అది వెంటనే తింటది. తిన్న తర్వాత ఈ మహాత్ముడు చెయ్యి కడుగుతున్నటువంటి నీళ్లు ఆ యొక్క ముంగిసకి తాకింది. ఒకవైపు ఇట్లా డొల్లింది, ఇట్లా డొల్లితే ఒకవైపు మొత్తం ఆ నీళ్ళు అంటుకున్నాయి అనమాట. ఆ నీళ్లు ఎంతవరకు అయితే అంటుకున్నాయో అంతవరకు బంగారు రంగుగా మారింది. బంగారు రంగుగా మారింది. నాయన ధర్మరాజా, పూర్వము సత్తుప్రస్తుడు చెయ్యి కడిగితే ఆ ఏర్పడినటువంటి నీళ్లు ఒక భాగంలో అంటుకొని బంగారు రంగులో మారింది. మరి ధర్మరాజు చేసినటువంటి యాగం మహా గొప్ప యాగం కదా, మరి ఈ యాగం కాడ ఎంతో శక్తి ఉంటుంది కదా, ఆ భస్మానికి కూడా ఎంత శక్తి ఉంటుంది కదా, అందుకని ఇటువైపు ఉన్న భాగాన్ని కూడా అద్దంలో చూసుకుంటే మంచిగా అనిపించలేదంట. ఒకవైపే గోల్డ్ కలర్ ఉండి ఒకవైపు బ్లాక్ ఉంటే మంచిగా అనిపించలేదంట. మిగతా భాగాన్ని కూడా బంగారుమయం చేసుకోవడం కోసం వచ్చి పొర్లుతుంది ఇక్కడ భస్మంలో, ఏమన్నా గోల్డ్ కలర్ మారిద్దామని. కానీ ఇక్కడ గోల్డ్ కలర్ మారలేదు. సత్తుప్రస్తుడు పెట్టినటువంటి 4 రొట్టెల కంటే కూడా ఎక్కువ ప్రయోజనం ఈ యాగం ద్వారా రాలేదని చెప్పి దాని భావాన్ని వ్యక్తం చేస్తుందని చెప్పి ధర్మరాజుకి శ్రీకృష్ణ పరమాత్మ సూచిస్తాడు. అంటే ఏంటంటే ఎంత ధనాన్ని ఖర్చు పెట్టి మనం అది దానం చేసింది, అన్నప్రసాదాన్ని లేకపోతే మనం దాన ధర్మాలు కానీ సేవలు కానీ చేస్తూ ఉంటాం, సోషల్ యాక్టివిటీస్ చూస్తాం కదా, ఎంత ఖర్చు పెట్టి చేసామన్నది ప్రధానం కాదు, ఎంత అవసరమైన వాళ్ళకి ఇవ్వగలిగామనేటువంటిది ప్రధానం. మనం ఇచ్చేటువంటిది అవతల వాళ్ళకి ఎంతమందికి అందుతుంది అనేటువంటి దాన్ని మనం గుర్తించగలగాలన్నమాట. మెయిన్ అదనమాట. అవసరమైన వాళ్ళకి ఇస్తే అది దానం అవుతుంది, అవసరమైనటువంటి వాళ్ళకైతే అది సరైనటువంటి వితరణ అవుతుంది. అలాగే చాలామంది బిర్రుగా ఇంటికాడే టిఫిన్ చేసి వచ్చి 2-3 రౌండ్లు టిఫిన్ చేసి వచ్చి మధ్యాహ్నం వచ్చిన తర్వాత పప్పులో ఉప్పు లేదు, అది ఉడకలేదు, ఇది ఉడకలేదు అనే వాళ్ళకు కూడా భోజనం పెట్టి నేను కూడా 1000 మందికి భోజనాలు పెట్టానని అనుకోవటం అది అంత ప్రయోజనాన్ని కలిగించేటువంటిది కాదు అని సూచించడం అనేటువంటిది జరిగింది. ఇంకొకటి నెక్స్ట్ భూతదయలో అంటే మనం కొన్ని సందర్భాల్లో చేసేటువంటివి అవి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వేస్ట్ అని చెప్తారు. అదంతా వేస్ట్ అండి, వేస్ట్ ఖర్చు అంటారు. ఆ వేస్ట్ ఏది ఉండదు అనమాట. ఈ ప్రపంచంలో వేస్ట్ అనేటువంటిది ఏది ఉండదు. దాని ఉద్దేశాన్ని గుర్తించాలి, ఎందుకు చేస్తున్నారు అనేటువంటి దాని యొక్క ఆంతర్యాన్ని గుర్తించాలి. మన ఋషుల యొక్క కోణం ఏంటంటే ఒక్క మానవులకు సమర్పిస్తేనే అది పుణ్యం వస్తుందని చెప్పలేదనమాట. ఈ లోకంలో ప్రాణి అంటే మానవుడు ఒక్కడేనని చెప్పలేదు. 84 లక్షల ప్రాణుల్లో వీడొక ప్రాణి, దట్స్ ఆల్. మానవుడు అంటే 84లో
84 లక్షల ప్రాణుల్లో వీడొకడు అంతే. 83,99,999 ప్రాణులు వేరే ఉన్నాయి. మరి వాటికి నువ్వు సమర్పించినా కానీ భూతదయ కిందకే వస్తుంది. వాటికి సమర్పించిన, ఇప్పుడు సపోజ్ ఒక మానవుడికి సమర్పిస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక చిన్న అరటిపండు ఒక వేరే ప్రాణికి సమర్పించినా కానీ అదే ఫలితం వస్తుంది, ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆవులకు సమర్పిస్తే ఎక్కువ వస్తుందని, పిల్లులకు సమర్పిస్తే ఎక్కువ వస్తుందని కొన్ని ఫీలింగ్స్తో ఉన్నారు. మనిషి కొన్ని ముందే ఫిక్స్ అయ్యి ఉన్నాడు, ముందే ఆ నాలెడ్జ్తో ఉన్నాడు కాబట్టి అటే ఫాలో అవుతూ ఉంటాడు, వాటిని అనుసరిస్తూ ఉంటారనమాట. ఇది సరైనటువంటిది కాదు. మన ఋషులు సర్వభూత దయ అని చెప్పారు. సమస్త ప్రాణుల పట్ల కూడా దయ కలిగి ఉండాలి అన్నారు. అదే ఇక్కడ మనకి చెప్పేటువంటిది భూత యజ్ఞము అని చెప్పినటువంటి దాంట్లో ఉండేటువంటి ఆంతర్యం అనమాట. అంటే సమస్త ప్రాణుల పట్ల కూడా దయ కలిగి ఉండాలి, సమస్త ప్రాణుల పట్ల సమభావంతో జీవించగలిగా, సమస్థితిలో మనం వాటిని చూడగలగాలన్నమాట. అంటే అన్నీ చూడకపోయినా కానీ కొన్నిట్లోనైనా కానీ ఆ సందర్భం వచ్చినప్పుడైనా చూడటం అనేటువంటిది మంచి ఆలోచన. మనకి దేవాలయాల్లో కానీ మన ఆశ్రమాల్లో కానీ కొన్ని చోట్ల క్షీరాభిషేకం చేస్తారు, పంచామృతాభిషేకం చేస్తారు. ఇలా క్షీరాభిషేకం చేసినప్పుడు, పంచామృతాభిషేకం చేసినప్పుడు ఇవి చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇంకా వేరే సాంప్రదాయాలకు సంబంధించిన కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. ఏందండి పాలు తీసుకొచ్చి మురికాలువలోకి పంపిస్తున్నాను అంటాడు, మురికాలువలోకి పోతున్నాడు అంటే ఆ పాలు మనుషులు తాగితేనే మనుషులే ప్రాణులా? వేరే డ్రైనేజీలో ఉండేటువంటి ప్రాణులకు అవి చేరకూడదా? సపోజ్ ఉదాహరణగా డ్రైనేజీలో ఒక 1000 దోమలు ఉన్నాయమ్మా, 1000 దోమలకి ఎవరైనా పాలు పోసిన వాళ్ళు ఉంటారు? ఒక్కడైనా పాలు పోసిన, ఒక దేవాలయంలో ఉన్నటువంటి ఒక పండిట్టు 1000 దోమలకు కాదు, అక్కడ ఉన్నటువంటి 1,00,000 దోమలకి పాలను ఆహారంగా సమర్పించినంటే వాటికి ఎంత మేలు చేకూర్చినట్టు. ఎప్పుడూ దుర్వాసనాభరితమైనటువంటి డ్రైనేజీలో ఉండేటువంటి ప్రాణులకి 1,00,000 ప్రాణులకి ఒక 50 లీటర్లో ఒక 100 లీటర్లో పాలు పంపించి వాటికి హెల్ప్ చేసిందంటే అవి ఎంత ప్రయోజనాన్ని కలిగించినట్టు. అంటే కేవలం మనుషులకు మాత్రమే కాదు, సమస్త ప్రాణుల పట్ల. ఒక ఆయన అంటాడు, ఏమండి డ్రైనేజీలో ఉండేటువంటి దోమలకి పాలు పోసి పెంచితే అవి వచ్చి కొడితే డెంగ్యూ మలేరియా వస్తే అది పాపం కాదా అంటాడు. అదొక కోణం, వాళ్ళ కోణం అదనమాట. మీరు వచ్చి డ్రైనేజీలో మన ప్రాణులకు కూడా పాలు అందాలని చెప్పి మీరు పాలు పోస్తున్నారు, సాయంత్రం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ దోమల మందు కొట్టిపోతున్నారు, మీరు ఇట్లా పెంచుతుంటే వాళ్ళు చంపుతున్నారు అని చెప్పి రకరకాల కామెంట్స్ చేస్తారు. మనకి ఆ కామెంట్స్తో సంబంధం లేదు, నెగిటివ్ వద్దు, మనం పాజిటివ్గా తీసుకోవటం. మన ఋషుల యొక్క ఆంతర్యం అర్థమైందమ్మా. దేవాలయాల్లో అభిషేకాలు చేసినా కానీ అర్చనలు చేసినా కానీ వాటి వెనకాతల ఉండేటువంటి ఆంతర్యం ఏంటంటే సమస్త ప్రాణులకు అది చేరాలి, ఈ పద్ధతినైనా కానీ ఆ ప్రాణులకు చేరుతుంది అనేటువంటి ఉద్దేశంతో. ఇంకోటి అభిషేకం చేయటం వల్ల ఆ వాటిలో ఉండేటువంటి ఆ శక్తి తగ్గిపోకుండా ఉంటుంది, వాటిలో ఉండేటువంటి ఆ ప్రాణశక్తి ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోకుండా ఉంటాయి. ఆ తేజస్సు ఇంకా పెరుగుదు తప్ప తగ్గదు, ఆ తేజస్సు అనేటువంటిది పెరుగుదు తప్ప తగ్గదు. ఇంకా పంచలోహాలు కానీ వెనకటి రోజుల్లో నిర్మించినటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి ఈ శిలా ప్రతిమలు ఏవైతే ఉంటాయో అవి ఇలాంటి అభిషేకాలు చేయటం వల్ల ఇంకా ఎక్కువ తేజస్సును సంతరించుకొని ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తాయి అని మనకు చెప్పడం అనేటువంటిది కూడా దాని. సో ఇక్కడ ఏంటంటే భూతదయ అంటే సమస్త ప్రాణుల పట్ల అభిమానం కలిగి ఉండి సమస్త ప్రాణులను తన వలె చూసేటువంటి ప్రయత్నం ఎవరైతే చేయగలుగుతారో అలాంటి వారికి మనం చేసుకున్నటువంటి ఇందాక చెప్పినటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో, అసంకల్పితంగా ఏర్పడినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, కర్మల యొక్క ఫలితాలు ఇలాంటివి చేయటం వల్ల తొలగిపోతాయి అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఇవి ఓకే, ఇవి 4 అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ పితృయజ్ఞం అనేటి దాని గురించి 2 మాటలు చెప్పుకుంటే కంక్లూషన్. పితృయజ్ఞము, మాతాపితృయజ్ఞం అంటారు, 2 చెప్తారు. ఒక పితృ అంటే పితృ ఒక్కటే కాదు, మాతృ అంటే తల్లి తండ్రి ఇద్దరికి సంబంధించి చేసేటువంటి దాని గురించి ఇది చెప్తారు.
మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులకు కొడుకు వాళ్ళ యొక్క అవసరాలను తీర్చాలి. తల్లిదండ్రుల యొక్క అవసరాలను తీర్చాలి. కొడుకు యొక్క కర్తవ్యం ఎప్పుడు తీర్చాలి? తల్లిదండ్రులు ఆరోగ్యంతో ఉండి నడుస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేప్పుడు నువ్వు చేయాల్సింది ఏం లేదు. తల్లిదండ్రులు ఆరోగ్యంతో ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ సంపాదన వాళ్ళకి సెపరేట్ ఉన్నప్పుడు నువ్వు చేసేది ఏముంది? ఇంకా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. అక్కడ కాదు. కాకపోతే వాళ్ళకి అవసాన దశ ఏర్పడినప్పుడు, వృద్ధాప్యం ఏర్పడినప్పుడు, వాళ్లకు మన అవసరం వచ్చినప్పుడు, అది ఫిజికల్గా కానీ మెడిసిన్ పరంగా కానీ సైకలాజికల్గా కానీ వాళ్ళకి ఎప్పుడైతే మన యొక్క అవసరం వస్తుందో ఆ అవసరం వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళకు మనం ప్రొటెక్షన్ ఇవ్వగలగాలి, వాళ్ళకు అండగా ఉండగలగాలి, వాళ్లకు మనం ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళకు ఒక ధైర్యాన్ని, నీ జీవితానికి ఎలాంటి ఆటంకం లేదు, నేను నిన్ను మంచిగా చూసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు అనేటువంటి ఆ సపోర్ట్, మోరల్ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి కొడుకులు. ఇది నిజమైనటువంటి పితృయజ్ఞం మాతృయజ్ఞం అంటే. అంతే తప్ప వాళ్ళు చనిపోయిన తర్వాత తర్పణాలు వదిలిపెట్టడం ఒక్కటి మాత్రమే కాదు. వాళ్ళు జీవించి ఉన్న రోజుల్లో మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, చనిపోయినటువంటి వాళ్ళకు శ్రాద్ధాన్ని సమర్పించేప్పుడు పిండోదకాలు అంటారు. పిండోదకాలు అని చెప్తారు. పిండము ఉదకము అంటే కొంతమంది అన్నంతో చేసి సమర్పిస్తారు, కొంతమంది ఏంటంటే పిండితో చేసి సమర్పిస్తారు. అంటే అన్నం కానీ అన్నంతో చేసిన ముద్ద కానీ పిండితో చేసిన ముద్ద కానీ సమర్పించి అక్కడ నీళ్లు వదులుతారు. నీళ్లు పిండాన్ని ఉదకాన్ని సమర్పిస్తారు. అంటే మన ఋషులు చెప్పేటువంటిది ఏంటంటే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో పిండము ఉదకము అనేటువంటిది, అంటే పిండం అంటే ఆహారము, ఉదకం అంటే నీళ్ళు. నీళ్లు కానీ ఆహారం కానీ మరణించిన తర్వాత సమర్పించే కంటే కూడా వాళ్ళు జీవించి ఉన్న కాలంలోనే సమర్పిస్తే, వాళ్ళకి ఆకలైనప్పుడు కొద్దిగా అన్నం పెట్టి, దప్పికైనప్పుడు కాసిన నీళ్ళు ఇస్తే, అన్నపానీయాలు సమర్పించడమే పితృయజ్ఞం అని చెప్పి మన ఋషులు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. మరణించిన తర్వాత వదిలిపెడితే అది ఎంతవరకు చేరుద్ది అన్నది అది వేరే విషయం. అది ఎలా చేరుద్ది ఏంటి అనే దానికి చెప్పినటువంటి ఫార్మాట్ అది వేరే. కానీ ఎక్కువ ఏంటంటే జీవించి ఉన్నప్పుడే వాళ్ళకు నువ్వు హెల్ప్ఫుల్గా ఉండాలి, మరణించాక కాదు. జీవించి ఉండగానే మనం ఇది చెయ్యాలి అని చెప్పడం అనేటువంటిది పితృయజ్ఞము. అంటే తల్లిదండ్రులు జీవించి ఉన్న కాలంలోనే వాళ్ళకు అవసాన దశ వచ్చినప్పుడు, మన యొక్క అవసరం ఏర్పడినటువంటి సందర్భంలో మనం అటెన్షన్లో ఉండి, ఇప్పుడు సపోజ్ కొన్ని సాంప్రదాయాల వాళ్ళు ఏమంటారంటే పెళ్ళైపోయిన తర్వాత ఇంకా ఆడపిల్ల ఇంట్లో వదిలిపెట్టి వచ్చేసిన తర్వాత ఇక ఆడపిల్లకి ఏం బాధ్యత ఉంటుంది అంటారు. అలా చెప్పలేదన్నమాట. తల్లి తండ్రి అంటే తల్లి తండ్రి. మనం సహాయం చేయగల స్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు సహాయం చేయాల్సిందే. దానికి ఏ శాస్త్రమైనా కానీ అంగీకరించవలసిందే. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. నీకు పెళ్ళైన తర్వాత నన్ను చూడవలసినటువంటి అవసరం లేదనేటువంటి కమిట్మెంట్తో పెళ్లి చేయట్లేదు. అసలు వివాహ వ్యవస్థ యొక్క ఆంతర్యం వేరు. దాన్ని ఇప్పుడు రకరకాల పద్ధతుల్లో వర్ణించి చెప్తున్నారంటే తల్లిదండ్రులను విడిచిపెట్టాలని చెప్పేటువంటిది కాదు మన వివాహ వ్యవస్థ. మన వివాహ వ్యవస్థ వేరు. కొన్ని ధర్మాలు పాటించడం కోసం వివాహం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు తప్ప తల్లిదండ్రులకు దూరం చేయాలనేటువంటి కాన్సెప్టే కాదు. తల్లిదండ్రులను చూసుకోవాలి, వాళ్ళ అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి, లేకపోతే ఫిజికల్గా కూడా వాళ్ళకి సేవ చేయాలి అనేటువంటిదే మాతాపితృ యజ్ఞంలో భాగం అన్నమాట. అంటే మనం అసంకల్పితంగా చేయబడినటువంటి కర్మల యొక్క ఫలితాలు, ఆ దోషాలు పోవడం కోసం ఇలాంటి మాతాపితృ యజ్ఞం కూడా ఒకటి మనకు చేర్చడం అనేటువంటిది జరిగింది. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ దీనికి సంబంధించింది ఒక మాట చెప్పి కంక్లూషన్ అనమాట. ఇప్పుడు ఎట్లంటే తల్లిదండ్రులు పరమపదించిన రోజు ఉంటుంది. తల్లిదండ్రులు పరమపదించిన రోజు నిజంగా తిథి అంటే అదే. తిథి అంటే మామూలుగా తిథి లేకుండా వచ్చే ఆ తిథి అని చెప్పేటువంటిది అదొక అర్థం. తిథి అంటే మన ఇంట్లో మన పెద్దవాళ్ళ యొక్క తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథి రోజున వితౌట్ ఇన్ఫర్మేషన్ మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు అంటే అతడు మనకు ఫేవర్ చేయటం కోసం వచ్చినట్టు.
వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఇన్విటేషన్ ఒక వ్యక్తి మన ఇంటికి తిథి రోజు వస్తే కొంతమంది తద్దినం అంటారు, కొంతమంది తిథి అంటారు, కొంతమంది కర్మ రోజు అని చెప్తారు. రకరకాల వాళ్ళ పద్ధతిలో, లేదా యానివర్సరీ, సంవత్సరీకం అని చెప్పి అట్లా వాళ్ళు రకరకాల పేర్లతో పిలుస్తారు. పూర్వకాలం ఏంటంటే తిథి అని చెప్పాడు. తిథి రోజు వచ్చేటువంటి మామూలు వ్యక్తి వస్తేనే ఎంతో ప్రయోజనం ఉంటుందన్నమాట. అలాంటిది ఒక భిక్షకుడు వచ్చాడు, మనం భిక్ష వాళ్ళ రూపంలో వచ్చి భిక్ష స్వీకరిస్తామన్నమాట. చాలామంది టెస్ట్ చేసుకుంటారనమాట, చాలామంది టెస్ట్ చేసుకుంటారు, వెయిట్ చేస్తారు. ఆ రోజు ఎవరు వస్తారో అతిథి రూపంలో, వాళ్ళ తల్లిదండ్రులే అతిథి రూపంలో వచ్చి స్వీకరిస్తున్నారు అనేటువంటి కాన్సెప్ట్తో ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ సంకల్పానికి అనుగుణంగానే వ్యక్తులు వస్తారు. కొంతమంది ఇంటికి పక్షుల రూపంలో వస్తాయి, కొంతమందికి మేకల రూపంలో వస్తాయి, కొంతమందికి అనేక రకాల ప్రాణుల రూపంలో వచ్చి వాళ్ళ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్తారు. వాళ్ళు అలా భావిస్తారనమాట, మా పితృదేవతలే ఆ రూపంలో వచ్చారు అని చెప్పి వీళ్ళు భావిస్తారు. కొంతమంది అయితే కాకులు వస్తేనే నమ్ముతారు. పితృదేవతల కాకుల రూపంలో ఉంటారు కాబట్టి కాకి వచ్చి తింటేనే యాక్సెప్ట్ అని అనుకుంటారు. ఒక కాకే తినాలని రూల్ ఏం లేదు, ఏ ప్రాణి అయినా తినొచ్చు. కాకే తినాలని రూల్ ఏమి లేదు. ఏ ప్రాణైనా, ఏ ప్రాణి స్వీకరించినా కానీ మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేరింది అనేటువంటి నమ్మకం అనుకుంటే చాలు. వాళ్ళే వచ్చి ఈ రూపంలో స్వీకరించారని కొంతమంది చెప్తారు. ఇది వాళ్ళు చెప్పే వెర్షన్ అనమాట. అయితే మన ఋషులు దీని మీద రివ్యూ చేసి కొంత నాలెడ్జ్ మనకు అందించారు. పితృదేవతలు అంటే చాలామంది అనుకునేటువంటి, కొంతమంది తెలియక ఏమనుకుంటారంటే వాళ్ళు దెయ్యాలని, భూతాలని, ప్రేతాలని అనుకుంటారు. దెయ్యాల రూపంలో ఉంటారు, భూతాల రూపంలో ఉంటారు, ప్రేతాల రూపాల్లో ఉంటారని అనుకుంటారు. వాళ్ళు అలా ఉండరు, సూక్ష్మ శరీరంతో ఉంటారు. అంటే వాళ్ళ టెర్మినాలజీలో వాళ్ళ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు అలాంటి పదాలు చేశారు, కానీ వాళ్ళు దివ్య ఆత్మస్వరూపులు అని అర్థం. సూక్ష్మ శరీరాన్ని ధరించి ఉన్నటువంటి దివ్య ఆత్మస్వరూపులు అనేటువంటి భావనతో మనం ఉంటుంది అనమాట. అయితే ఇలాంటి ఏవైతే వీళ్ళున్నారో పితృలు అంటారన్నమాట. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఏదైనా చేర్చాలి అంటే దానికి ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని ఋషులు లేకపోతే దేవతలు మనకు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. సపోజ్ ఇవాళ మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఒక లడ్డు అక్కడ పెట్టామనుకోండి, ఆ లడ్డు వాళ్ళకి చేర్చాలన్నమాట. ఆ లడ్డు వాళ్ళకి చేర్చాలి. ఎవరు చేర్చాలా? అవి చేర్చడానికి ఒక సిస్టమ్ క్రియేట్ చేయబడింది. మనం సమర్పించేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, మీరు సపోజ్ మొన్న మరి పులిహార, పరమన్నం, గారెలు అవన్నీ చేసి పెట్టారు కదా. అవన్నీ చేసి పెడితే మరి వాళ్ళకి చేరాలనే కదా పెట్టింది. మరి పరమణం ఏడేముంది, పులిహారం ఏడముంది, గారెలు ఏడముంది, మనమే తిన్నాం. మరి వాళ్ళకి ఎప్పుడు చేరింది ఇది అంటే వాళ్ళకి చేర్చే వ్యవస్థ ఒకటి ఉంది. దాన్నే అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు అని 3 రకాల దేవతల్ని ఏర్పాటు చేశారు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ఈ 3 దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళే మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో, మన పితృలు ఎవరైతే ఉన్నారో, మనకు సంబంధించినటువంటి వాళ్ళు పైన లోకాల్లో ఎవరైతే ఉన్నారో, ఏ లోకాల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేర్చేటువంటి వ్యవస్థ అది వాళ్ళన్నమాట. వాళ్ళు చేర్చుతారనమాట. వాళ్ళు ఎలా చేర్చుతారంటే సూక్ష్మ రూపంలో చేర్చుతారు. సూక్ష్మ రూపంలో వాళ్ళకి చేస్తారు. మనం ఇక్కడ సబ్మిట్ చేస్తే చాలు, ఇక్కడ సబ్మిట్ చేసి మంత్రం చదివి సమర్పిస్తే చాలు, వాళ్ళు ఏ లోకంలో ఎక్కడున్నా కానీ రీచ్ అవుతుంది అని చెప్పి మన భగవద్గీత కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది. భగవద్గీతలోనూ శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు. పితృదేవతల్లో నేను ఆర్యముణ్ణి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. పితృదేవతలు గురించి చెప్పినప్పుడు పితృదేవతల్లో ఒక పితృదేవతను నేనే అన్నారు. అంటే పితృదేవత అంటే మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలని కాదనమాట. మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలైనటువంటి వాళ్ళు, మన పూర్వీకులు, మన గోత్రీకులు ఎవరైతే ఉన్నారో, మన వంశం పెద్దగా ఉంటుందమ్మా, ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చేర్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవతలు అని చెప్పారు. అయితే ఈ దేవతలు కూడా 3వ స్థాయి వరకే రీచ్ చేస్తారనమాట. ఆ పైన ఉన్నటువంటి వాళ్ళని అంత పట్టించుకోరు అని కొంతమంది చెప్పేటువంటిది కూడా ఉంటుంది. సో తండ్రి, తాత, ముత్తాత, ఈ 3 తరాలు.
తండ్రి, తాత, ముత్తాత, ఈ 3 లెవెల్స్ వరకే వీళ్ళు ఈ దేవతలు సమర్పిస్తారు. ఆ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆశీస్సులు మన తర్వాత వచ్చేటువంటి జనరేషన్స్ మీద వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది మన ఋషులు చెప్పేటువంటిది. ఎవరైతే పితృదేవతలకు సంబంధించినటువంటి సమర్పించేటువంటివి 100% పర్ఫెక్ట్గా సమర్పిస్తారో వాళ్ళ పిల్లలందరూ కూడా అంత గ్రోత్ ఉండేట్లుగా, అంత ఎక్కువ నాలెడ్జ్తో ఈ లోకంలో సక్సెస్ అయ్యేటువంటి మేధస్సు కలిగి ఉంటారు, వాళ్ళు పూర్తి ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి మన పెద్దలు మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఎవరైతే పితృదేవతల పట్ల లేకపోతే తల్లిదండ్రుల పట్ల, గతించినటువంటి వాళ్ళ పట్ల సరైనటువంటి భక్తిభావం లేకుండా వ్యవహరిస్తారో అలాంటి వాళ్ళకు వాళ్ళ వంశం అనేటువంటిది వృద్ధి చెందదు అని చెప్తారు. కొంతమందికి సంతానం అందకపోవడానికి కూడా కారణం ఈ సిస్టమ్ని సరిగా మెయింటైన్ చేయకపోవటమే. వాళ్ళు కానీ వాళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వ్యవహారంలో మాతాపితృల పట్ల, వాళ్ళ పూర్వీకుల పట్ల నిర్వర్తించవలసినటువంటి సత్కర్మలు సరిగా నిర్వర్తించకపోవడం చేతనే వాళ్ళకు చాలామందికి సంతానం అందట్లేదు అని కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఏమైనా అలాంటివి ఉంటే ఇలాంటివి చేసుకుంటే ఉపయోగం ఉంటుందని చెప్తారు. అయితే మనం ఎప్పుడు చెప్పుకుందాం, పాతదే ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూషన్ అనమాట. ఒక ఆయన పితృదేవతలకి పిండ ప్రదానాలు చేయాలని చెప్తే నువ్వులు, దర్బలు అవన్నీ ఆయన పండిట్ ఏవైతే చెప్పాడో ఆ పండిట్ చెప్పినవన్నీ తీసుకెళ్ళాడు. ఇవన్నీ సమర్పించండి, వారికి చేరుతుంది అని చెప్పాడు. ఈయన సమర్పించాడు. లేకపోతే నిన్నే అనుకున్నాం, ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనం అక్కడ పెట్టినాం, సమర్పయామి అన్నాం. సమర్పయామి అన్న తర్వాత మనం తినమో వాళ్ళు తిన్నారా? మనమే తిన్నాం కదా. 4 గారెలు పెట్టినాం, ఏమన్నా 2 తగ్గుతున్నాయా? ఏమమ్మా 4 అంతే ఉన్నాయిగా. పరమన్నం 100 గ్రాములు పెట్టినాం, 100 గ్రాములు అంతే ఉంది. పులిహార 100 గ్రాములు పెట్టినాం, సేమ్ అంతే ఉంది. అయ్యేం తగ్గలేదు. మరి ఇప్పుడు వాడు ఎవరు తిన్నట్టు అని ఒక సాధకుడికి ఒక క్వశ్చన్ వచ్చింది. సాధకుడికి క్వశ్చన్ వస్తే ఈ క్వశ్చను కంచి పరమాచార్యుల వారైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఈ ప్రశ్న అడిగారన్నమాట. స్వామి, మేము సమర్పించినటువంటి ఆ నువ్వులు ఏడే ఉండే, ఆ పిండం ఏడే ఉండే, నీళ్ళు ఏడే ఉండే, ఇవి మా తల్లిదండ్రులకి ఎలా చేరినట్లు మేము ఎలా నమ్మాలి? మీకు డబ్బులు ఇచ్చిన డబ్బులు మీ దగ్గరే ఉన్నాయి, వాళ్ళకి చేరతాయి అంటారు. దక్షిణ ఇస్తే వాళ్ళకి చేరిద్ది అంటారు. గోదానం, భూదానం అవన్నీ మీకు చేసినవి ఇక్కడే ఉన్నాయి, మీరు ఇక్కడే ఉన్నారు. మేము ఇచ్చిన గోవు ఏడే ఉంది, బంగారం ఏడే ఉంది, వాళ్ళకి ఎట్లా రీచ్ అవుద్ది, ఎలా రీచ్ అవుద్ది అని చెప్పి కంచి పరమాచార్యుని అడిగారంట, స్వామిని అడిగారంట. అప్పుడు కంచి మహాస్వామి వారు మనం పాత చెప్పుకున్నదే చెప్పారనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్పారట. నాయన, ఒకతను వాళ్ళ పిల్లవాడు బెంగళూరులో చదువుకుంటుండు. వాళ్ళ పిల్లవాడు బెంగళూరులో చదువుకుంటుండు. బెంగళూరులో చదువుకున్నటువంటి పిల్లవాడికి ఇక్కడి నుంచి ఆయన 1000 రూపాయలు మనీ ఆర్డర్ చేయటం కోసం వెళ్ళాడు. 1000 రూపాయలు అన్నీ 50 రూపాయల కాగితాలే తీసుకెళ్ళాడు. 50 రూపాయల కాగితాలు తీసుకెళ్ళాడు. 1000 రూపాయలు అంటే ఎన్ని కాగితాలు అయితే అమ్మా? 200 కాగితాలు తీసుకెళ్ళిండు. ఇచ్చిన తర్వాత ఆయన మొత్తం ఫిలప్ చేసి ఇమ్మన్నాడు. ఫిలప్ చేసి ముద్ర కొట్టిండు. ఆ తర్వాత రేపు రాని అన్నాడు. సరే రేపు వెళ్ళిండు. రేపు వెళ్తే 50 రూపాయల కాగితాల కట్ట ఆడే ఉంది. ఏనిచ్చింది ఆడే ఉన్నాయి. తర్వాత వెళ్తే మీ అబ్బాయికి చేరినాయండి అన్నాడు. మీ అబ్బాయికి 1000 రూపాయలు చేరినాయి. అదేనండి, నేను ఇచ్చిన కట్ట ఏడే ఉంది కదా, మరి మా అబ్బాయికి ఎట్లా చేరినాయి? కట్ట వెళ్ళలేదుగా అన్నాడు. కట్ట వెళ్ళాల్సిన అవసరం లేదు, కట్ట ఎక్కడున్నా కానీ రీచ్ అవుద్ది అన్నాడు. రీచ్ అవుతుంది అన్నాడు. అంటే రీచ్ అవుద్దా? అలా ఎంబో చేస్తే వెళ్తుందా? ఇవే వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఇవే వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఒక ఎంబో చేసినప్పుడు అతను ఎక్కడున్నా కానీ, సపోజ్ ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు ఆయన, అమెరికాలో ఆయన ఉన్నాడు. అమెరికాలో ఉంటే ఈయన పంపిస్తే ఈయన డాలర్లు ఏం పంపిలా, ఈయన మనీ కరెన్సీ అనే పంపించిండు. వాళ్ళు వాటిని కన్వర్ట్ చేసుకొని వాళ్ళకి డాలర్ల రూపంలో ఇచ్చారు. అమెరికాలో ఉన్న వాళ్ళకి మనం పంపించింది మన డబ్బులే పంపించినా కానీ వాళ్ళు డాలర్ల రూపంలో కన్వర్ట్ చేసుకొని ఆయనకి $32 ఇచ్చారు.
అర్థమైందా? అంటే మనం ఇక్కడే ఇవ్వచ్చు, మనం ఇక్కడే ఇస్తే వాళ్ళకి అక్కడ రీచ్ అవుద్ది, వాళ్ళకక్కడ రీచ్ అవుద్ది. అయితే సపోజ్ ఉదాహరణకి ఇవాళ మీరు పరమాణం పెట్టానికి ఇక్కడ మన పితృలు ఎక్కడో సపోజు ఉన్నారనుకో, జన్మ తీసుకోకుండా ఉంటే ఓకే. ఇప్పుడు ఎక్కడన్నా జన్మ తీసుకొని అక్కడ లేకుండా, వాళ్ళ పితృలోకంలో లేకుండా వేరే చోట జన్మ తీసుకొని ఉన్నారనుకోండి, మరి వాళ్ళకి ఎలా రీచ్ అవుద్ది అంటే పితృదేవతల యొక్క లక్ష్యం అదే అనమాట. వసువులు కానీ, ఆదిత్యులు కానీ, రుద్రులు కానీ చేసేటువంటి ఏంటంటే మన సంబంధించినటువంటి తల్లిదండ్రులు, మన గోత్రీకులైనటువంటి వాళ్ళు నువ్వు ఎవరికైతే సమర్పిస్తున్నావో వాళ్ళు ఏ లోకంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళకి రీచ్ అవుతుంది. వీళ్ళు అక్కడికి తీసుకెళ్ళి ఇస్తారు. సపోజ్ ఉదాహరణకి ఒక గోవు రూపంలో ఉన్నాడనుకోండి, మన వంశానికి సంబంధించిన ఆయన గతంలో గోవు రూపంలో ఉన్నాడనుకోండి, మనం ఈరోజు పంపించామనుకోండి, ఈరోజు పంపిస్తే మనకి మరి ఇప్పుడు అది ఇక్కడ సపోజ్ డబ్బులు పంపించాం, ఇక్కడ డబ్బులే దానం చేసినాం, అయ్యగారికి దానం చేసినాం, ఏం కాదు వాళ్ళకి అందిద్దాడు. వాళ్ళకి ఎలా అందిద్ది? గోవు రూపంలో ఉన్న ఆయనకి డబ్బులు ఎందుకు? గడ్డి రూపంలో, దానా రూపంలో అందుద్ది. శనగ చెక్క కావచ్చు, లేదా కొబ్బరి చెక్క కావచ్చు, తవుడు కావచ్చు, వేరే ఒక దానా రూపంలో అందుద్ది. కుక్క రూపంలో ఉన్నాడు వీడు, పోయి ఆస్ట్రేలియాలో కుక్క రూపంలో పుట్టిండు. చిన్నప్పటి నుంచి కుక్క మీద బాగా ప్రేమ, బాగా పెంచుకున్నాడు. తర్వాత కుక్కై పుట్టిండు. ఆ పుట్టేవాడేదో ఇక్కడ పుడితే బాగానే, వాడు ఆస్ట్రేలియాలో పోయి పుట్టిండు. వాడు ఎక్కడ పుట్టినా కానీ, అతను ఎక్కడ జన్మించినప్పటికీ కూడా అతని పేరు మీద ఇక్కడ మనం సమర్పిస్తే అక్కడ మంచి బిస్కెట్ ఇప్పించారు, మంచి ఫుడ్ అనేటువంటిది అందించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అంటే దేవతల యొక్క వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉందంటే, ఈ జన్మ కర్మ జీవులు అనేటువంటి ఈ చక్రంలో, కర్మ జన్మ జీవులు అనేటువంటి చక్రంలో ఈ జీవులు చేసినటువంటి కర్మకు ఎక్కడ జన్మించినప్పటికీ కూడా మన వ్యవస్థ, మన దేవతలు కానీ, మన ఋషులు కానీ మనకు అందించినటువంటి జ్ఞానం ఏంటంటే, వాళ్లకు దేవతల రూపంలో లేకపోతే మనం అందించినటువంటిది ఆ దేవతలు వాళ్ళకి అక్కడికి చేర్చుతారు. ఒక ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటి వ్యవస్థ ఉంది అనేటువంటిది మనకు తెలియజేస్తున్నారు. అంటే పోస్టల్ సిస్టమ్ ఎట్లయితే రన్ అవుతుందో అట్లాగే పోస్టల్ వ్యవస్థ ఏంటంటే మన దేశానికి నడుస్తుంది అనమాట. కొరియర్ సర్వీస్ మన దేశానికి ఇతర దేశానికి నడుస్తుంది అనమాట. ఇక్కడ చెప్పేటువంటి మన ఋషులు అందించినటువంటి ఈ దేవతా వ్యవస్థ ఎట్లా ఉందంటే, లోకాంతరాల్లో ఉన్నటువంటి జీవులకు అందవేసేటువంటి, అదేనా మన పోస్టల్ వ్యవస్థ ఎట్లా రైటో, కొరియర్ వ్యవస్థ ఎలా రైటో, అలాగే ఈ యొక్క దేవతా వ్యవస్థ కూడా మనం అందించేటువంటి వాటిని ట్రాన్స్ఫర్ చేసేటువంటి వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉంది. మనం మన పూర్వీకులైనటువంటి వాళ్ళకి సమర్పిస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నా ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా ఆశీర్వదిస్తామంటే మళ్ళీ వాళ్ళు ప్రత్యేకించి మనం పంపింగ్లోని ఇప్పుడు పిల్లి రూపంలో ఉన్నాడు, లేదా కుక్క రూపంలో ఉన్నాడు. ఇందాక కుక్క రూపంలో ఉంటే ఓ మంచి బిస్కెట్ పంపిస్తే ఇప్పుడు ఆ బిస్కెట్ తిన్నాయన శుభం జయం శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తానని దీవిస్తారా? అలా దీవించాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ రీచ్ అయితే చాలు, వాళ్ళకి రీచ్ అయితే చాలు, ఫలితం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహించవలసినటువంటి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనకు అర్థమైంది కదా. ఈ లోకంలో మనం అసంకల్పితంగా చేయబడినటువంటి కర్మల వల్ల వచ్చేటువంటి దోషాలను పోగొట్టుకోవడం కోసం మన ఋషులు మనకు 5 రకాల యజ్ఞాల గురించి చెప్పారు. మనం ఎప్పుడైతే ఈ 5 రకాల యజ్ఞాలను మనం చేయగలుగుతామో దోషరహితం అవుతాము, పాపరహితం అవుతాము. అప్పుడు సత్కర్మానుష్ఠానాన్ని చేసేటువంటి అర్హతను పొందుతాం. ఇవి ప్రతి ఒక్కరికి చెప్పినవి, భక్తులకు చెప్పినవి కావు. ఇవి భక్తులకి చెప్పినవి కావాల్సినవి. భక్తి మార్గంలో అడుగులు వేయటానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వస్తుంది. సత్కర్మానుష్ఠానం చేయడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఇలాంటి వాళ్ళకు వస్తుంది అని చెప్పడం అనేటువంటి జరిగింది. అలాంటి సత్కర్మానుష్ఠానం, అలాంటి మహాయజ్ఞాలు చేసి సత్కర్మానుష్ఠానం చేసి సద్గురువులను ఆశ్రయించి వారి ద్వారా జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ,
ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.